హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటగది. ఈరోజు క్విక్ అండ్ ఈజీగా టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే 8 నుంచి 10 వరకు ఒలిచిన వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు సాఫ్ట్ అవ్వడానికి కనీసం 5 నుంచి 7 నిమిషాల టైం పడుతుంది. ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యాక తరిగి పెట్టుకున్న టమాటోలు, ఇవి ఇంచుమించు ఒక 400 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని కూడా ఇందులో వేసేసి టమాటో కూడా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గనివ్వాలి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేయాలి. సో టమాటోతో పాటు ఆ చింతపండు కూడా మగ్గిపోతుంది. నేను ఇక్కడ చింతపండుని మధ్యలో పెట్టి టమాటోతో కవర్ చేస్తున్నాను. ఒక ప్లేట్ కవర్ చేసి దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూసినట్టయితే ఇక్కడ టమాటో చాలా సాఫ్ట్గా అయింది. అలాగే దాని అవుటర్ స్కిన్ ఈజీగా పీల్ అయిపోతుంది. అంటే టమాటో బాగా కుక్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం వాటర్ చేరింది కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకే వరకు బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడానికి కనీసం ఒక 10 నిమిషాలు పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ చేసుకునే ముందే కొంచెం సాల్ట్ యాడ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్లా తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్లా తయారు చేసుకున్నాను కదా, దానికి పోపు వేసుకుందాం. ప్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని అవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. అందులోనే 1 ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 గుప్పెడంత కరివేపాకు వేసి హింగ్ కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పోపు అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఆ పోపుని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్లో యాడ్ చేస్తే ఎంతో ఈజీ అయిన టమాటో చట్నీ రెడీ అయింది. దోశ కాంబినేషన్గా తీసుకుంటున్నాను. దీన్ని మనం అలాగే ఇడ్లీ, దోశ, వడ, పెసరట్టు ఏ కాంబినేషన్లో తీసుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.